నెల్లూరు జిల్లాలోని కొండల మధ్య ప్రకృతి ఒడిలో ప్రశాంతంగా ఉన్న ఈ పురాతన శైవ క్షేత్రం గురించి చాలా మందికి తెలియదు. అగస్త్య మహర్షి తపస్సు చేశారని చెప్పుకునే ఈ ప్రాంతానికి గటిక సిద్ధేశ్వరం అనే పేరు ఎలా వచ్చింది, విజయనగర రాజులతో ఈ ఆలయానికి ఉన్న సంబంధం ఏమిటి, ఈ క్షేత్రం వెనుక ఉన్న కథను పూర్తిగా తెలుసుకుందాం పదండి. మన వీడియో ఇంకా ఎవరైనా లైక్ చేయకుండా చూస్తుంటే వెంటనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పల్లెటూరు పిల్లోడు. నేమ్ బోర్డు అయితే చూసేశారు కదా. ఈ రోజు మనమైతే శ్రీ 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 గటిక సిద్ధేశ్వర స్వామి ఆలయానికి అయితే వెళ్ళబోతున్నాం. ఈ గట్టిక సిద్ధేశ్వరం ఆలయం ఎక్కడుందంటే ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు ప్రాంతానికి చెందిన ఒక పురాతన శైవ క్షేత్రం. ఇది సీతారామపురం మండలం పరిధిలోని సిద్ధేశ్వర కోనలో కొండలు మరియు పచ్చని ప్రకృతి మధ్య ఉంది. మనం వెళ్లే మార్గంలో కార్లపాటి అంకమ్మ తల్లి దేవస్థానం కూడా కనిపిస్తుంది. పెద్దగా జనసంచారం లేని ప్రశాంతమైన కొండ ప్రాంతం కావడంతో ఆలయానికి చేరుకునే ప్రయాణమే ఒక ప్రత్యేకమైన అనుభూతిని ఇస్తుంది. అయితే గటిక సిద్ధేశ్వరం వైపు మన ప్రయాణం మొదలుపెట్టినప్పటి నుండి ఇక్కడి వాతావరణం పూర్తిగా మారిపోయింది. ఉండే రద్దీ తగ్గిపోయి మనకు కనిపించేది పచ్చని చెట్లు, కొండలు, ప్రశాంతమైన రోడ్లు మాత్రమే. ముందుకు వెళ్తున్న కొద్దీ రోడ్డుకి ఇరువైపులా ఉన్న చెట్లు మన ప్రయాణానికి ఒక ప్రత్యేకమైన అనుభూతినిస్తున్నాయి. ఎక్కడ చూసినా పచ్చదనం కనిపిస్తూ మధ్య మధ్యలో చెట్ల మధ్య నుంచి కొండల దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. సో ఫైనల్ గా ఇక మనం ఆలయం దగ్గరకు వచ్చేసాం కాబట్టి ముందుగా గట్టిక సిద్ధేశ్వర స్వామి వారిని దర్శించుకొని ఆ తర్వాత ఈ కొండల పై భాగాన ఉన్న మరో ప్రత్యేకమైన ప్రదేశమైన కైలాస కోన వైపు కూడా వెళ్దాం. ఈ టెంపుల్ ని చూస్తూ టెంపుల్ యొక్క చరిత్రను ఒకసారి తెలుసుకుందాం. అయితే గట్టిక సిద్ధేశ్వరం 6వ శతాబ్దానికి పూర్వం నుంచే ఉన్న క్షేత్రంగా స్థల పురాణంలో పేర్కొనబడుతుందని కొన్ని తెలుగు వనరులు చెబుతున్నాయండి. ఈ గట్టిక సిద్ధేశ్వరానికి సంబంధించిన ముఖ్యమైన స్థల పురాణాలలో ఇక్కడ ప్రధానంగా కొలువై ఉన్నది శ్రీ సిద్ధేశ్వర స్వామివారు. కొండల మధ్య ఉన్న ఈ శివాలయం స్వామివారిని దర్శించుకోవడానికి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు వస్తుంటారు. ఆలయానికి సంబంధించిన భక్తి సాంప్రదాయంలో ఈ ప్రదేశం సిద్ధులు, ఋషులు తపస్సు చేసిన పవిత్ర ప్రాంతంగా భావించబడుతుందన్నమాట. అందుకే సిద్ధేశ్వరం అనే పేరు కూడా ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉందని స్థానిక విశ్వాసం. అలాగే అగస్త్య మహర్షి ప్రస్తావన కనిపిస్తుంది. సప్తర్షుల్లో ఒకరైన అగస్త్య మహర్షి ఈ ప్రాంతంలో తపస్సు చేశారని, ఇక్కడే ఉమామహేశ్వరుల కళ్యాణం నిర్వహించారని సాంప్రదాయ కథనం చెబుతుంది. అయితే గట్టిక సిద్ధేశ్వర చరిత్రలో ఆసక్తికరమైన అంశం ఇంకోటి ఏంటంటే విజయనగర సామ్రాజ్యం సంబంధమని కూడా కొన్ని కథనాలలో చెప్తున్నాయి. కొన్ని చారిత్రక కథనాల ప్రకారం విజయనగర రాజు రెండో హరిహర రాయలు మరియు ఆయన కుమారుడు మొదటి దేవరాయ కాలంలో అంటే సుమారు 15వ శతాబ్ద ప్రారంభంలో ఆలయానికి ప్రకార మండపం వంటి నిర్మాణాలు చేపట్టినట్లు చెప్తున్నారండి. అయితే ఇది నిజమైతే ఈ క్షేత్రానికి మధ్యయుగంలో కూడా రాజు పోషణ లభించినట్లు అర్థమవుతుంది. ఇక్కడైతే చూడండి శ్రీ కాశీనాయన నిరంతర అన్నదాన ఆశ్రమం అని రాసింది. అయితే ఈ గట్టిక సిద్ధేశ్వరంలో నిత్య అన్నదానం అయితే జరుపుతుంటారు. గట్టిక సిద్ధేశ్వరానికి వచ్చే భక్తులకు ఆకలితో తిరిగి వెళ్లకూడదనే ఉద్దేశంతో భోజనం అందించే సాంప్రదాయమే నిత్య అన్నదానం. అయితే ఇది కేవలం పండుగ రోజుల్లో మాత్రమే జరిగే కార్యక్రమం కాదని అందుబాటులో ఉన్న పాత కథనాలు నిత్య అన్నదాన కార్యక్రమంగా పేర్కొంటున్నాయి. అయితే గట్టిక సిద్ధేశ్వరంలో అన్నదానం గురించి చెప్పేటప్పుడు శ్రీ కాశీనాయన పేరు ముఖ్యంగా ప్రస్తావించబడుతుంది. స్థానికంగా ప్రచారంలో ఉన్న వివరాల ప్రకారం కాశీనాయన భక్తులకు ఈ క్షేత్రంలో నిత్యాన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అందుకే ఇక్కడికి వచ్చే భక్తులు స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత అన్నదానంలో పాల్గొనడం ఈ క్షేత్రంలోని ముఖ్యమైన సేవా సంప్రదాయంగా చెప్పబడుతుంది. కాలక్రమంలో ఆలయం శిథిలావస్థకు చేరిన సమయంలో 1974లో అవధూత కాశీనాయన ఈ క్షేత్రాన్ని జీర్ణోద్ధారణ చేసినట్లు అందుబాటులో ఉన్న కథనాలు పేర్కొంటున్నాయి. అంటే మనం ఇప్పుడు చూస్తున్న క్షేత్రం కేవలం ప్రాచీన సాంప్రదాయానికి మాత్రమే కాకుండా ఇటీవల కాలంలో జరిగిన పునరుద్ధరణకు కూడా ప్రతీకగా చెప్పవచ్చు. ఈ కోత అయితే చూడండి ఆ చెట్టు పైన కూర్చొని నా వైపు అయితే అటు ఇటు తొంగి చూస్తుంది. ఇక్కడ స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత పక్కనే ఈ అందమైన కళ్యాణ మండపం పాతకాలపు నిర్మాణ శైలిని గుర్తు చేసే ఈ మండపం ఆలయ ప్రాంగానికి మరింత ప్రత్యేకతను తీసుకొస్తుంది. ఇక్కడ స్వామివారి కళ్యాణ మహోత్సవాలు, ప్రత్యేక కార్యక్రమాలు జరిగే సాంప్రదాయం ఉందని స్థానికంగా చెబుతున్నారు. చుట్టూ కొండల మధ్య ఈ మండపం చూడటానికి చాలా ప్రశాంతంగా అందంగా ఉంది. నా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక నేనైతే భోజనం చేద్దామని అయితే వెళ్ళాను. ఇక్కడ మొత్తం 2 చోట్ల అయితే అన్నదానం అయితే జరుగుతుంది. సో ఇక్కడ ఈ పెద్ద ఆయన వచ్చేసి వీడియోస్ తీయకూడదని చెప్పారు. నేను ఆ పెద్ద ఆయన అయితే రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఒకసారి అయితే చూసేయండి ఏమేమి ఐటమ్స్ పెడుతున్నారో. ఇక్కడ
ఇక్కడ చూడండి కైలాస్ కోనకు పోవు దారి అని ఉంది కదా, మనం ఫస్ట్ అయితే మాట్లాడుకున్నాం కదా అదేనమాట, కొండపై భాగంలో అయితే ఉంటుంది. ఇక్కడ ఈ బోర్డులో కనిపిస్తున్న దేవుళ్ళను అయితే దర్శించుకుందాం పదండి. ఆలయం చుట్టూ కనిపించే కొండలు, చెట్లు, ప్రకృతి వాతావరణం ఈ ప్రదేశానికి ప్రత్యేకమైన అందాన్ని ఇస్తాయి. స్వామివారి దర్శనం తర్వాత అక్కడి నుంచి కొండ చివరి అంచు వైపు వెళ్తే కనిపించే ఒక ప్రదేశమే కైలాస్ కోన అని చెప్పుకున్నాం కదా. అయితే అక్కడికి వెళ్ళే దారిలో మొదట ఇష్టకామేశ్వరి అమ్మవారి దగ్గర వరకు అయితే మెట్ల మార్గం ఉంటుంది, కానీ ఇక్కడ నుంచి అసలు ప్రయాణం మొదలవుతుంది. ఇప్పటి నుంచి అయితే అసలైన అడ్వెంచర్ అయితే స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే కొన్ని చోట్ల నేల సమంగా ఉండదు, ఒక్కోవైపు పెద్ద పెద్ద బండరాళ్ళు, మరోవైపు లోతుగా కనిపించే కొండంచులు ఉన్నాయి. చుట్టూ చూస్తే పూర్తిగా ప్రకృతి కనిపిస్తుంది. ఇక్కడ నుంచి ఎత్తైన చెట్లు, వాటి మధ్య నుంచి కనిపించే కొండలు, ఎక్కడ చూసినా పచ్చదనమేనండి. మధ్యలో పెద్ద పెద్ద బండరాళ్ళు కూడా ఉన్నాయి. ముఖ్యంగా అక్కడ మేము గమనించిన విషయం ఏంటంటే, సాధారణంగా ఇలాంటి ప్రదేశాల్లో చాలా మంది భక్తులు లేదా సందర్శకులు కనిపిస్తుంటారు, కానీ ఈ దారిలో మాత్రం మాకు పెద్దగా ఎవరు కనిపించడం లేదు. అది ఒకవైపు ప్రశాంతంగా అనిపించింది, మరోవైపు కొంచెం భయాన్ని కూడా కలిగించింది. మేము ఈ కొండ ఎక్కుతున్న సమయంలో మాకు చాలా భయంతో పాటు ఆయాసం కూడా వచ్చేస్తుంది అనమాట. ఈ కొండ ఎక్కుతున్న కొద్దీ ఇంకా వస్తూనే ఉంది. అప్పటికి మేమైతే చాలా రిస్క్ చేసి అయితే ఎక్కుతున్నాము. అయితే కైలాస్ కోన లాంటి ప్రదేశాలకు వెళ్ళాలనుకునే వాళ్ళు మాత్రం ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఇది సాధారణంగా మెట్లెక్కుతూ వెళ్ళే ప్రదేశం అయితే కాదు, అడవిలో కొండల్లో అయితే వెళ్లాల్సి ఉంటుంది. మేమైతే దాదాపుగా 90% వరకు అయితే వెళ్ళి పరిస్థితి రిస్క్ అనిపించడంతో వెనక్కి వెళ్ళాలనుకుంటున్నాం. కానీ మేము వెళ్ళినంత దూరం వరకు కనిపించిన ఆ ప్రకృతి దృశ్యాలు మాత్రం నిజంగా మాటల్లో చెప్పలేనంత అందంగా ఉన్నాయి. అయితే మా కైలాస్ కోన ప్రయాణం పూర్తి గమ్యాన్ని చేరుకోలేకపోయినా ఆ దారి మాకు ఇచ్చిన అనుభవం మాత్రం పూర్తిగా గుర్తుండిపోయేలా ఉంది. అయితే కొండకు పైభాగానున్న కైలాస్ కోనను చూడాలనుకుంటే కమెంట్ చేయండి. ఈసారి ఎంత రిస్క్ అయినా కూడా కైలాస్ కోనను అయితే చూపిస్తాను. సో ఇంకా మన వీడియోని ఎవరైనా లైక్ చేయకుండా చూస్తుంటే వెంటనే లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసేయండి. ఇంకొక మంచి బ్యూటిఫుల్ లొకేషన్తో మళ్ళీ కలుద్దాం.